తెలుగు నేలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇది మన తెలంగాణలో ఉంది. పూర్వీకులు ప్రకృతి శక్తిని దేవుడిగా భావించడం వల్ల జనావాసాలకు దూరంగా కొండలపై, గుట్టలపై, సముద్ర నది తీర ప్రాంతాల్లో గుళ్ళు కట్టారు. ఈ విధంగా నిర్మించబడి కీర్తికెక్కినది తెలంగాణలోని గొప్ప పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పూర్వం నల్గొండ జిల్లాలో, ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో గలదు. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. వృషశృంగుని కొడుకు యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేసి నరసింహస్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పటి నుండి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని పిలుస్తున్నారు. ఈ గుట్ట మీద ఉన్న గుండం విష్ణుగుండం. ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. విష్ణుగుండం పక్కనే ఉన్న ఆలయం ఆంజనేయస్వామి ఆలయం. నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా యాదగిరిగుట్ట మీద ఉన్న మరొక ఆలయం రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది. ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 11 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వృషశృంగుని కొడుకైన యాదర్శి ఈ గుట్టపై తపస్సు చేసి నరసింహస్వామి దర్శనం పొంది గుట్టపై వెలియమని కోరుకున్నాడు. యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట నామం ఏర్పడింది. యాదర్శి వృషశృంగుడి కుమారుడు.